డిసెంబర్ 30 దేవుని వాగ్దానం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపల వల్ల మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. అపవాది యొక్క క్రియలు ఈ లోకంలో అత్యంత అధికంగా జరుగుతున్నటువంటి దినాలలో ప్రభువే ఈ లోకానికి ఎత్తించాడు. వాటన్నిటినీ లయపరచడానికి, వాటన్నిటిని నాశనం చేయటానికి దేవుని కుమారుడు తన ప్రత్యక్షతను ఈ లోకంలో మానవాళికి అనుగ్రహించాడు. ప్రియ విశ్వాసులారా, ఆయన ప్రత్యక్షతలో కలిగిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అపవాది క్రియలు లయమవటం. ఆ అపవాది క్రియలన్నీ కూడా లయమయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతలో మనమంతా పాలిభాగస్తులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ మనం ఎన్నడూ కోల్పోము, వాటిని కలిగి ముందుకు వెళ్తాం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయం ఇయర్ ఎండింగ్లో, సంవత్సరము మరికొన్ని గంటల్లో మనము నూతన సంవత్సరానికి వెళుతున్నాము, నూతన సంవత్సరం ఎదుర్కోబోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ దేవునిలో మనము అధికమైన సమయాన్ని గడుపుతూ ప్రభు ప్రత్యక్షత కొరకు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ప్రత్యక్షత పొందిన జ్ఞానులు ఆశీర్వదింపబడ్డారు. వారి జీవితంలో ఎన్నో గొప్ప మేలులు వారు పొందుకున్నారు. ఆ ప్రత్యక్షతలో ముందుకు వెళ్ళినటువంటి గొర్రెల కాపరులు గొప్ప ఆశీర్వాదం. ప్రభు ప్రత్యక్షత కలిగిన సుమియోను, ప్రభు ప్రత్యక్షత పొందుకున్న అన్న, అనేక మంది దేవుని ప్రత్యక్షతలో ఆశీర్వదింపబడ్డారు. అపవాది శక్తులు లయపరచబడడానికి ఈ లోకానికి ఎత్తించిన యేసు స్వామి ప్రత్యక్షతలో నీవు పాలిభాగస్తుడుగా ఉంటే ప్రభు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఈ లోకంలో అపవాది యొక్క క్రియలన్నీ లయపరచడానికి నీ ప్రత్యక్షత జరిగింది. ఆ ప్రత్యక్షతలో మమ్మల్ని పాలిభాగస్తులుగా ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నిబిడలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయములు బిడలకు దయచేయండి. మా దేవా, నీకు వందనాలు. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.